లేనిది ప్రభా. అయ్యా నీ ప్రేమ షరతులు లేనిది ప్రభా. నీ ప్రేమ మర్యాదతో ఉండేది ప్రభా. నీ ప్రేమ క్షమించేది ప్రభా. నీ ప్రేమ మమ్మల్ని లేవనెత్తేది ప్రభా. ఆ ప్రేమ గురించి మేము ఈరోజు మాట్లాడుతుండగా నీ దీన దాసుడైన స్టీఫెన్ ని ప్రభా మరుగుపరుచుకొని నువ్వు మహిమ పొందుకోమని అడుగుచున్నాను. వాక్యం మేము కేవలం వినువారముగా కాకుండా విని ఆచరించే బిడ్డలుగా మా అందరినీ దీవించి ఆశీర్వదించమని, రానయ్యున్న బిడ్డలందరినీ త్వరగా రప్పించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన అనుగ్రహించారు. చిన్న ప్రార్థన చేసుకుందాం మరొకసారి. కృపామయుడా, కరుణామయుడా, దయామయుడా, ప్రేమామయుడా, నీ ఘనమైన నామానికి అపరంచి వంటి పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొనుచున్నాం ప్రభా. ఇప్పటి వరకు నీ బిడ్డలు, నీ ప్రియ కుమారులు, కుమార్తెలు నిన్ను పాటల ద్వారా స్తుతించి ఆరాధించారు నాయన. ఇదిగో ఈ సమయంలో మీ యొక్క మాటలను, మీ వాక్యాన్ని మేము ధ్యానించాలని ఆశపడి ఉన్నాం ప్రభా. మీరే మాతో మాట్లాడండి ప్రభా. నన్ను నీ జ్ఞానంతో నింపు, ఎందుకంటే నా జ్ఞానము వట్టిది ఎర్రిది ప్రభా. నీ జ్ఞానంతో నన్ను నింపి నీవే వీరితో మాట్లాడమని, మాతో మాట్లాడమని అడుగుచున్నాను. వినగల చెవులను, గ్రహింపగల హృదయాన్ని, మనస్సును మాకు అనుగ్రహించండి. మమ్మల్ని అందరినీ నీ చిత్త ప్రకారం నడిపించమని, మీ వాక్యాన్ని మా హృదయంలో పెట్టుకొని వాక్యానుసారం జీవించే కృపను కూడా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని ప్రేమలో నుండి మనందరం ఎలా పాపంలోకి వెళ్ళిపోయామో, తద్వారా మనం ఎలా నశించిపోతున్నామో ఈరోజు మనం తెలుసుకుందాం. చదవబడిన లేఖన భాగం ప్రకారం దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుణ్ణి మన కోసం ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా. లేఖన భాగం మనం చదువుకున్నాం కదా. అయితే ఆ కుమారుణ్ణి ఎవరైతే విశ్వసిస్తారో, విశ్వసించే ప్రతి వాడు కూడా నశించిపోకుండా నిత్య జీవాన్ని పొందుతాడు. ఇది ఈ లేఖన భాగం యొక్క సారాంశం. ఓకే. అయితే దేవుడు ముందుగా లోకాన్ని అంటే లోకంలో చెట్లను, జంతువులను కాదు. లోకం అంటే ఎవరు? మనుషులు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. కాబట్టి దేవుడు మనుషులైన మనల్ని ప్రేమించాడు. ఎందుకంటే లోకం అనేది ఆయన సృష్టి. కాబట్టి లోకంలో మనల్ని ఆయన ప్రేమించాడు. మీరు గమనించండి ప్రియులారా, మన దేవుడిని యెహోవాకు చాలా బిరుదులు ఉన్నాయి. ఆయన రోషము గల దేవుడు. అవునా? అంత రోషము గల దేవుడు. మరి ఈ లోకంలో మనం ఎన్నో తప్పులు చేస్తున్నారు, ప్రజలు ఎన్నో పాపాలు చేస్తున్నారు, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. కానీ ఆయన మన ఎడల తన దీర్ఘ శాంతాన్ని చూపుతున్నాడు. ఎందుకంటారు? ఇప్పుడు మనం పాట పాడుకున్నాం కదా, ప్రేమ యేసు ప్రేమ. అందులో తల్లిదండ్రుల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, కన్న బిడ్డల ప్రేమ, అన్నింటి కోసం మనం వివరంగా పాడుకున్నాం. రచయిత చాలా బాగా వర్ణించాడు ఆ పాటలో. కాబట్టి దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే, ఒక తల్లి తన కొడుకు ఎడల, తన కుమారుడు ఎడల, తన కుమార్తె ఎడల, లేదా ఒక తండ్రి తన పిల్లల ఎడల ఎలాగైతే ఈ లోకంలో మనం చూపిస్తున్నామో దానికి మించిన ప్రేమ, దానికి మించిన ప్రేమ. పిల్లరా, మనం పాపులమై ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే మనము మారి నూతన జీవాన్ని పొందుకోవాలి, నిత్య జీవాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. అందుకు కాబట్టి తన ఏకైక కుమారుణ్ణి ఆయన ఈ లోకానికి అనుగ్రహించాడు. అయితే నిజం చెప్పాలంటే మనుషుల యొక్క ప్రేమను మనం వర్ణించవచ్చు. ఎందుకంటే ఈ లోకంలో
ప్రేమలో అనేక రకాల విభాగాలు ఉన్నాయి. అవన్నీ మనకు తెలిసిన కళ్ళతో చూస్తున్నాం కదా. తల్లిదండ్రుల కుమారులు డబ్బులుంటే ఏ రకంగా ప్రేమ చూపిస్తున్నారు, డబ్బులు లేకపోతే ఏ రకమైన ప్రేమ చూపిస్తున్నారు, లేకపోతే ఫ్రెండ్స్ మధ్య ఏమైనా ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఉంటే వస్తువులు ఇస్తే ఏ రకంగా ప్రేమ చూపిస్తున్నారు, వస్తువులు లేకపోతే ఏ రకంగా ప్రేమ చూపిస్తున్నారు అనే ప్రేమలో ఉన్న రకరకాల విభాగాలు కూడా మనకు తెలుసు. మరి దేవుని ప్రేమ, ఆయన ప్రేమ అనంతమైనది, ఆయన ప్రేమ అంతులేనిది, అసాధ్యమైనది కూడా. అలాంటి ప్రేమ మనుషులు తన పొరుగువారి ఎడల కూడా చూపించలేరు. అలాంటి ప్రేమను దేవుడు నీ ఎడల నా ఎడల చూపుతున్నాడు. మరి అలాంటి ప్రేమను మనం పొందుకోగలుగుతున్నామా? చూడండి పిల్లరా, మనం ఏదైనా ఒక పనిని నేర్చుకుంటున్నప్పుడు ఆ పనిలో నిష్ణాతుడు అంటే అనుభవశాలి కావాలంటే ఆ పనిని పదే 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 చేస్తూ ఉంటే ఆ పనిలో అందరికీ అనుభవం వస్తుంది. అంటే మొదటగా గంటలో చేసిన పని తర్వాత కాలంలో 5 నిమిషాలు కూడా కంప్లీట్ చేయగల అనుభవం వస్తుంది. అంటే మనం ఏదైనా ఒక దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అది మనకి స్వతహాగా మన శరీరంలో ఈవిడిపోతుంది. మరి దేవుని ప్రేమను మీరు పొందుకోగలుగుతున్నారా? ఆయన ప్రేమను మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా? ప్రాక్టీస్ లేకపోతే ఏది కూడా మన సొంతం కాదు. ఇప్పుడు మనం ఇప్పుడు పని కోసం ఆడుకున్నాం కదా, మనం ఏదైనా పని నేర్చుకుంటే ఖచ్చితంగా దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తుంది. మరి దేవుడు మన ఎడల చూపుతున్న ప్రేమను మనం కూడా ఇతరుల ఎడల చూపుతూ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే ఆయన ప్రేమను మనం పొందుకోగలం. హల్లెలూయా. కాబట్టి మన కొరకు, మనుష్యుల కొరకు దేవుడు తన అద్వైత కుమారుని లోకాన్ని పంపించాడు. ఆయనను విశ్వసించే ప్రతివాడు నశించిపోకుండా నిత్య జీవం పొందాలని. ఎందుకు నశించిపోకుండా ఉండడానికి? ఎందుకు నశించిపోతారు పిల్లరా? మరి మనుషులు నశించిపోవడం దేనికి? ఎందుకంటే ఆదాము దగ్గర నుండి స్వతహాగా మనకి పాపం వచ్చింది కాబట్టి. చిన్న ఉదాహరణ మనం మాట్లాడుకుందాం. ఒక ఊరిలో పొలంగట్టు మీద కొంతమంది పిల్లలు ఒక చిన్న పాము పిల్లని చంపుతున్నారు. పాము పిల్ల అయితే ఆ పొలంగట్టు వెళ్తున్న రైతులు, ఎందుకంటే రైతులు గమ్మున పాములు చంపరు, ఎందుకంటే అవి ఎలకలు తింటే ఇక పాములు తిరిగితే మంచిది పొలానికి అని కొంతమంది నమ్మకం ఉంటుంది. అందుకని గమ్మున రైతులు ఎవరు కూడా పాములు చంపరు ఊళ్ళల్లో. దాని అంతా వదిలేయండి అంటారు. అలాగే రైతు పాపం జాలిపడి దాని ఇంటికి తెచ్చుకొని పాపం రోజు దానికి పాలు పోసి పెంచుతున్నారు. రోజు అది పెరిగి 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 పెద్దదయ్యింది. అయితే ఒకసారి ఏమైందంటే ఆ రోజు పాలు పాత మర్చిపోయి అర్జెంట్గా పనుడు తెల్లగట్లు ఊరెళ్ళిపోయాడు. ఈ పాము ఏం చేసిందంటే ఆకలితో ఉంది. ఆకలితో ఉండేవాడికి సాయంకాలం ఎప్పుడో రాత్రి కాలం వచ్చాడు. వెంటనే గుర్తొచ్చింది, అయ్యో రోజు పాలు పోయలేదని. మళ్ళీ వెంటనే వచ్చి గిన్నె తీసుకుని దాన్ని పాలు పోద్దామని చూశాడు. ఈ లోపల ఏమైందంటే పాము చాలా కోపంగా ఉంది. పొద్దున్నుంచి ఆకలి లేదేమో కోపంతో ఉండి తన తెలియకుండానే కాటేసింది. మనిషి ఏమయ్యాడు? వెంటనే విషయం శరీరంలో ప్రవేశించి చనిపోయాడు. ఇది చాలా మంది విషయంలో జరుగుతుంది. ఎందుకంటే రైతులు ఆ పొలం గట్లో చాలా పాములు తిరుగుతూ ఉంటాయి, దెబ్బల మీద ఉంటాయి. కానీ ఎప్పటికప్పుడు కొంతమంది పాములు కాటేస్తూ ఉంటాయి. అవునా కదా? ఎందుకంటే పాములు చూసుకోవడం రైతు ఏం చేయడు, ఎందుకంటే ఏం చెయ్యలేదు మనుషులు అని. కానీ ఏదో సమయంలో అవి కాటేస్తూనే ఉంటాయి. అయితే మీరు ఒకటి గమనించండి, రైతు దానికి ప్రతిదినం ఏం పోసాడమ్మా? పాలు పోసాడు. మరి విషయం ఎడగలు వచ్చింది? రైతు దాన్ని పెంచింది దేనితోటి? పాలతో పెంచాడు. పాలు స్వచ్ఛమైనవి, అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తాయి. అవునా కదా? మరి దాంట్లో విషం ఎలా వచ్చింది? ఎందుకంటే ఆ జీవి స్వతహాగా విష స్వభావము కలది. హల్లెలూయా. అలాగే మనిషి కూడా పాప స్వభావం కలవాడు, ఆదాము కాడి నుంచి కూడా. కాబట్టి స్వతహాగా మనిషిలో పాప స్వభావం ఉండిపోయింది. దానిని బయటికి పారద్రోలేకపోతున్నాడు మనిషి. కాబట్టి దేవుని ప్రేమను మీరు పొందుకోలేకపోతున్నారు, దానిని మీరు ప్రాక్టీస్ చేయలేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కొంతమంది చరిత్రకారులు, మన పితరులు చాలా మంది కూడా ఈ యొక్క ప్రేమను 4 రకాలుగా విభజించారు. దేవుని ప్రేమ మనకి యాక్చువల్గా పరిశుద్ధ గ్రంథము
ఆదిమ హిబ్రూ అండ్ గ్రీక్ భాషల్లో నుంచి తెలుగులోనికి, ఇంగ్లీష్లోనికి అనేక భాషలకు తర్జుమా చేయబడింది. కాబట్టి మొదటగా మూల భాషలు ఏమన్నమాట, పరిశుద్ధ గ్రంథం రాసిన ఆ రోజులో పౌరు పత్రికలు కానీ వీళ్ళందరూ కూడా శిష్యులు కానీ రాసిన రాతలు ఏంటంటే ఆదిమ గ్రీకు మరియు హిబ్రూ భాషల్లో. అయితే గ్రీకు భాషలో ప్రేమకి 4 రకాల అర్థాలు వాళ్ళు ఆ రోజుల్లో పదాలు రాశారు. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా ఒక పదం మాట్లాడితే 2-3 రకాలుగా పదాలు పిలవచ్చు కదా తెలుగులో కూడా. అలాగే ప్రేమకు కూడా 4-5 రకాల పదాలతో అప్పుడు పిలిచారు. ఒకటి ఫిలియో. ఫిలియో అంటే స్నేహితుల మధ్య ఉన్న పరస్పర ప్రేమ. ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడిని ఎలా ప్రేమిస్తాడు, ఆ స్నేహితుడి కోసం ఎంతగా తను ఆరాటపడతాడో, తనను త్యాగం చేసుకోవడం సిద్ధపడతాడు అనేది ఒక రకమైన ప్రేమ. దానిని గ్రీకులో ఫిలియో అంటారు. ఓకేనా? అంటే ప్రేమ అంటే ఒకటే ప్రేమ లేదు లోకంలో, చాలా రకాల ప్రేమలు ఉన్నాయి. అందులో అది ఒకటి. రెండోది స్టోర్జీ అనేది ఒకటి ఉంది. అదేంటంటే కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమ. ఇది కూడా శాశ్వతమైనది కాదు. ఎందుకంటే అవసరాలను బట్టి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమలు మారిపోతుంటాయి. అది నా సొంత అన్నయ్య కదా, నా రక్తమే కదా అనే భావన ఉండదు. అవసరం బట్టి ప్రేమ మారిపోతూ ఉంటుంది. మూడోది ఈరోస్. అది కూడా గ్రీకు పదమే. ఇది కూడా ఏంటంటే వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాలను బట్టి, అంటే ఈ లోక వ్యామోహంతో కూడా ప్రేమను చూస్తారా, అలాంటివి బట్టి, లేకపోతే డబ్బులు ఇస్తారంటే, లేదా ధనం ఇస్తారంటే, లేదా వస్తువులు ఇస్తారంటే చూపించే ప్రేమను బట్టి దీన్ని ఈరోస్ అనే దాని పదం కింద విభజించబడింది. నాలుగోది అగాపే. ఇది అందరూ విన్న పదమే. ఇది కూడా గ్రీకు పదమే. ఎందుకంటే మనం ఎక్కువ దేవుని కోసం మాట్లాడుకుంటాం కాబట్టి ఈ పదాన్ని ఎక్కువగా వాడతాం. అగాపే ప్రేమ అంటే ఇది అనంతమైనది, దేవుడు మన ఎడల చూపించే ప్రేమ. అందులో ఇతను ఎక్కువ, ఇతను తక్కువ, ఇతను కులము, ఇతను మతము, ఇతను ప్రాంతము, ఇతని భాష అనేది ఉండదు. అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మనుషులందరూ కూడా ఒకే రకమైన గొడుగు కింద, ఒకే రకమైన దేవుని ప్రేమ కింద మనం ఉన్నాం. కానీ ఆ ప్రేమను మనం పొందుకోలేకపోతున్నాం ప్రియులారా. ఎందుకంటే మనుషులు ఏంటంటే స్వతహాగా పాప స్వభావంతో కూడినవారు. హల్లెలూయా. మరి ఆ పాపము దేవుని ప్రేమను పొందుకోవడానికి మనకి మధ్యలో అడ్డుగోడగా నిలిచింది. ఆ అడ్డుగోడని ఎవరు తొలగించాలి ప్రియులారా? దేవుడు కాదు, మనం తొలగించుకోవాలి. ఎందుకంటే దేవుడు అందరిలో సమానమైన ప్రేమనే చూపుతున్నాడు, సమానమైన కృపనే చూపుతున్నాడు, సమానంగా దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఇంకా వీళ్ళు మారుతారు, ఇంకా వీళ్ళు తెలుసుకుంటారు, వీళ్ళు పాపం నుంచి బయటకు వస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి రాకముందు అందరికీ ధర్మశాస్త్రం ఉండేది కాబట్టి అప్పుడు ఆయన రోషము కలిగిన దేవుళ్ళ ఉన్నాడు. ఆయన రోషం ఎంతలా ఉండిందంటే జల ప్రళయం ద్వారా మొత్తం జనాంగాన్ని నాశనం చేయలేదా? చేశాడు లేదా? అలాంటి రోషము గల దేవుడు ఈరోజు నీ ఎడల దీర్ఘశాంతం చూపుతున్నాడు, ప్రేమను చూపుతున్నాడు, దయను చూపుతున్నాడు. దీన్ని నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరొకసారి లేఖన భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16, 17, 20 వరకు చదువుతాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోకి పంపలేదు. ఆయన యందు విశ్వసించు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు
చెడ్డవైనందున మనుషులు వెలుగులను ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలను దుష్ట క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునద్దకు రాడు. పిల్లరా, ఈ లేఖన భాగంలో చాలా విలువైన సారాంశం దాగి ఉంది. ఒకసారి మనం వచనం బై వచనం ధ్యానం చేద్దాం. 3:17లో లోకము తన కుమారుడి ద్వారా రక్షణ పొందుడికే గాని లోకానికి తీర్పు తెచ్చడానికి ఆయన పంపించలేదు. ఎందుకు? మనుష్యుడు ఆయన ప్రేమించాడు కాబట్టి. ఆయన లోకానికి తీర్పు తీర్చడానికి అంటే జడ్జిమెంట్ అంటే ఎలా ఉంటుంది తెలుసా? జలప్రళయం ఎలా ఉంది? ఆ రోజు ఆయన జడ్జిమెంట్ చేశాడు. ఈ ప్రజలకి భరించిన పాపం ఎక్కువైపోయింది భూమి మీద అని జడ్జిమెంట్ చేశాడు కాబట్టి ఆ రోజు జలప్రళయంతో మొత్తం లోకం నాశనం అయిపోయింది. సొదొమ గొమొర్రా దానికి ఏమైంది? జడ్జిమెంట్ చేశాడు ఆయన. వీళ్ళకి పాపం చేసిన ఉండకూడదు భూమి మీద అని మొత్తం ప్రాంతాన్ని తుడిచిపెట్టేశాడు. కానీ అలా తీర్పు తెచ్చడానికి ఆయన పంపించలేదు. ఆయన ద్వారా, ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా, నజరేయుడైన యేసు క్రీస్తు ద్వారా మనం రక్షణ పొందాలనే ఆశ. మీరు గమనించండి, ఎవరు ఆశపడతారు? ఒక తల్లి తన కుమారుడు చెడిపోతుంటే, మాటను కూడా తిరుగుతుంటుంటే, చదువుకోకుండా ఉంటే తల్లి ఏమైనా ఆశిస్తుంది? వీడు ఎప్పటికైనా బాగుపడాలి, ఎప్పటికైనా దేవుడు తెలుసుకోవాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేసుకోవాలి, సంపాదించుకోవాలి, అభివృద్ధి చెందాలి కదా ప్రతి తండ్రి ఆశపడతాడు. అంతగానే ఎక్కువ ప్రేమ దేవుడు మన మీద కుమ్మరిస్తున్నప్పుడు ఆయన ఎందుకు మనం రక్షించబడాలి, మన సోల్, మన ఆత్మ రక్షించబడాలి. ఆయన ఈ లోకానికి ఎవరు పంపించాడు? తన అద్వితీయ కుమారుడిని. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ రక్షణ పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు పొందుకోగలుగుతున్నావా? 2025 సంవత్సరాలు జరిగింది యేసు ప్రభువు వారు ఈ లోకానికి రక్షణ తీసుకొని వచ్చి. మరి ఎన్ని సంవత్సరాలు బట్టి? సరే 2000 సంవత్సరాలు అంటే మనం బతికలేము అనుకోండి. ఇప్పుడైతే 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచో ఈ భూమి మీద మనమైతే ఉన్నాం కదా, మనం చూస్తున్నాం కదా మన కంటితో. మరి ఆ నిజ దేవుని యొక్క నిజమైన రక్షణను నువ్వు స్వీకరించగలుగుతున్నావా? దేవుని యొక్క నిజమైన ప్రేమను నువ్వు ఆస్వాదించగలుగుతున్నావా? హల్లెలూయా. 18వ వచనంలో ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. ఎందుకు తీర్చబడదు? విశ్వాసం ఉంచిన వారికి ఎందుకు తీర్పు తీర్చాలి? అందరం ఆయన బిడ్డలమే కదా, అవునా? మరి విశ్వసించే వారికి ఏమో తీర్పు లేదంటున్నాడు, విశ్వాసం ఉంచిన వారికి తీర్పు ఉందంటున్నాడు. ఆల్రెడీ తీర్పు, జడ్జిమెంట్ వచ్చేసింది ఎప్పుడు తెలుసా? తీర్పు తీర్చబడదంటే వెళ్ళి బోన్లో పెట్టి నువ్వేం చేసావు, నువ్వు చేసావా, అయితే నీకు ఇలాగ అని తీర్పు తీర్చడం. ఆల్రెడీ జడ్జిమెంట్ ఎప్పుడో వచ్చేసింది. ఏంటి అది? అగ్ని ఆరదు, పురుగు చావదు. జడ్జిమెంట్ కూడా మీ అందరూ తెలిసిందే, ఎప్పటి నుంచే వింటున్నారు. అంటే విశ్వాసం ఉంచిన వాడు ఎక్కడికి వెళ్తాడు? వెళ్ళిపోతాడు. జడ్జిమెంట్ కూడా మీకు తెలుసు, క్లియర్గా తెలుసు కూడా. మరి ఎందుకు ఇంకా దేవుని చెంతకు మీరు రాలేకపోతున్నారు? దేవుని ప్రేమను ఎందుకు ఆస్వాదించలేకపోతున్నారు పిల్లలు? హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచే వాడికి కూడా తీర్పు తీర్చబడింది. ఏమని? ఆయనతో పాటు నిత్య జీవులు ఉండడానికి. నేను విశ్వాసం ఉంచిన వారికి నరకంలోనికి ఆల్రెడీ జడ్జిమెంట్ వచ్చేసింది. కానీ దాన్ని గ్రహించుకున్నట్లు చాలా మంది హృదయాలు పరిశుద్ధురాలు చెప్పినట్లు కొవ్విపోయి ఉన్నాయి అంటున్నాడు. అర్థం చేసుకోకున్నట్లు అడ్డుగోడగా, పాపం అడ్డుగోడగా ఉందంటున్నాడు. మరి దాన్ని క్లియర్ చేసుకోరా? దేవుని యొక్క ప్రేమను మీరు ఆస్వాదించరా? ఆయన ప్రేమలో నిత్య జీవం ఉంది. హల్లెలూయా. నిత్య వెలుగుంది. హల్లెలూయా. కానీ మనం చీకటిని ప్రేమిస్తున్నాం కానీ వెలుగులోనికి రాలేకపోతున్నాం. ఎందుకంటే మన క్రియలు చెడ్డవి. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆయన యందు విశ్వాసం ఉంచి వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపేవాడు అద్వితీయ కుమారుడి నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక ఇంతకు మునిపే తీర్పు తీర్చబడేను. అంటే ఆల్రెడీ జడ్జిమెంట్ అయిపోయింది. అదే చెప్తున్నాను నేను కూడా. హల్లెలూయా. మీరు గమనించండి 19వ వచనంలో ఆ తీర్పు ఏంటంటే, వెలుగు లోకములకు వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దేవుడేమో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అందుకని మీ అందరికి వెలుగు ప్రకాశించడానికి నిత్య జీవాన్ని తీసుకొని, రక్షణ తీసుకొని తన కుమారుడు మీ దగ్గర పంపితే మీరేమో ఆ వెలుగును స్వీకరించక చీకటిని ప్రేమిస్తున్నారు, చీకటిలోకి వెళ్ళిపోతున్నారు. చూడండి, దేవుని ప్రేమ మీ మీద ఎలా ఉంది, మీ ప్రేమ దేని మీద ఉంది?
మీరు దేవుని ప్రేమిస్తున్నారు, దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దుష్కార్యములు చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించి, ఎందుకంటే వాడు చెడ్డ పనులు చేస్తాడు కాబట్టి, చెడులో ఉండాలనుకుంటాడు కాబట్టి, వాడు మనుషుల్లోకి రావడానికంటే వెలుగులోకి రావడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే వాడి క్రియలు దుష్క్రియలు, చెడ్డమైన పనులు వాడి. అది ప్రియ కుమార్తె, ప్రియ కుమారుడా, ఈరోజు వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించుతున్నట్లయితే ఈ వాక్యం ఈరోజు నీ హృదయాన్ని పరిపక్వత చెందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దుష్కార్యం చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించను, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. మరి ఈ రకంగా ఈరోజు ప్రియ కుమారుడ కుమార్తె నువ్వేమైనా ఉన్నావా? దేవుని యొక్క వెలుగును ఆస్వాదించలేక నువ్వు చీకటిలో బతుకుతున్నావా? నీ హృదయము చీకటి పనులతో నిండి ఉందా? ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. 24 కూడా చదవండి. కాబట్టి తమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఇక్కడ మీరు గమనించండి, ఏ భేదము లేదు. ఉన్నవాడని, గొప్పవాడని, పాస్టర్ అని, విశ్వాస అని, లేకపోతే పెద్ద గురువు అని, బిషప్ అని, ప్రధానమంత్రి అని, మినిస్టర్ అని, కూలి పనివాడని, లేకపోతే కుష్ఠరోగని, ఎటువంటి భేదం ఎవరికే లేదు. ఎందుకంటే అందరూ దేవుని దృష్టిలో సమానమే, అందరూ ఆయన పంపించిన పిల్లలే. మనం చాలాసార్లు చదువుకున్నామా, గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానమే. అవునా? అంటే ఆయన ఇచ్చిన బహుమానమే మనందరం కూడా. కాబట్టి ఇందులో భేదం ఏముంది? అందరినీ కూడా ఆయన పంపించాడు కదా. కాబట్టి మనందరం ఏం చేస్తామంట, అందరు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుని మహిమ నీలో రావట్లేదంటే, దేవుని ప్రేమను ఆస్వాదించలేకపోతున్నామంటే, దేవుని కృపను మీరు పొందలేకపోతున్నారంటే దాని అర్థం ఏమని రాయబడింది బైబిల్లో? మీరందరికీ ఆయన పొందలేకపోవడం కారణం పాపము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి ఎవరు పొందుకుంటారంటే నమ్మువారు ఆయన కృపచేతనే. దేని చేతంట? కృపచేతనే విమోచన పొందుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి ఎవరైతే విశ్వసిస్తారో వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు. దేవుని ప్రేమను ఎవరైతే ఆస్వాదించగలుగుతారో, దేవుని ప్రేమ యందు ఎవరైతే నిలిచి ఉంటారో, రాత్రికాల సమయంలో తల్లిగారు సెలవిచ్చారు కదా, ఎంతమంది గుర్తుంది వాక్యం? రాత్రి వింటున్నారు? వాక్యాన్ని వింటున్నారా? ప్రతిరోజు యోహాను సువార్త 15వ అధ్యాయం నుంచి ద్రాక్షావళిని. మరి మనం ఆయనలో నిలిచి ఉండాలి. నిలిచి ఉంటేనే కదా ఆయన ప్రేమ గాని, ఆయన కృప గాని, ఆయన ఆశీర్వాదం గాని, ఆయన దీవెన గాని మనలోకి వస్తాయి. లేదా వస్తాయా? మనం పొందుకోగలమా? మరి మీరు ఏ స్థితిలో ఉన్నారు? ఇది మిమ్మల్ని మీరే. నేను ప్రశ్నించట్లేదు, కానీ ప్రశ్నించేవాడు ఆయనే. ఎవరు? నజరేయుడైన యేసుక్రీస్తు వారే. ఆయనే మన మీద నేరస్థాపన చేయాలి తప్ప ఎవరు చేయలేరు. కాబట్టి ఆయనే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు ఈరోజు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఉచితముగా తీర్చుమంతులుగా తీర్చాడాలంటే అర్థమైందా? చూడండి, ఈ ఫోన్ కొనాలంటే నేను 26,000 30,000 ఖర్చు పెట్టాలి. కనీసం ఈ పుస్తకం కొనాలంటే కూడా 50 రూపాయలు 100 రూపాయలు ధర చెల్లించాలి. అవునా? ఉచితంగా ఏది మనకి ఈ లోకంలో రాదు పిల్లలు. అవునా? ఏమొస్తుంది ఉచితంగా చెప్పండి? కానీ దేవుని ప్రేమ నీకు ఉచితంగా వస్తుంది, ఆయన కృప నీకు ఉచితంగా వస్తుంది. నువ్వు ఉచితంగానే నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు.
మీకు గమనించారో లేదో, ఈ లోకంలో రాజకీయ నాయకులు ఉన్నారు కదా, లేదా కొంతమంది వ్యాపారవేత్తలు ఉన్నారు కదా, ఇతను మంచివాడు నీతిమంతుడు అని చెప్పించుకోవడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. తెలుసా మీకు? చంద్రబాబు నాయుడు మంచోడు, లేదా జగన్ మంచోడు, లేదా రేవంత్ రెడ్డి మంచోడు అని చెప్పించుకోవడానికి కొన్ని వందల మందికి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి నిత్యము చెప్పిస్తూ ఉంటారు మంచోడు నీతిమంతుడు అని. అలా చెప్పించుకోవడం కోట్లు ఖర్చు పెడతారు, కానీ దేవుడు నీకు ఉచితంగా ఇస్తున్నాడు. కానీ అది నిజమైంది కాదు, ఇది నిజమైంది, శాశ్వతమైనది. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6:23. ఏలయనగా పాపము వలన వచ్చు జీతపు మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపం వలన ఏమొస్తుంది అనమాట? దేవుడేమో నిన్ను ప్రేమించి నీకు నిత్య జీవాన్ని ఇచ్చి నీకు రక్షణ ఇచ్చి ఆయన దగ్గర కుడి పార్శ్వాన్ని చేర్చుకుందామని, ఆయన సన్నిధిలో పెట్టుకుందామని ఆయన ఎదురు చూస్తుంటే మనుషులు ఏం చేస్తున్నారు? పాపం చేసి, పాపం ద్వారా వచ్చే జీతం ఏంటన్నమాట? మరణం తెచ్చుకొని నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. చూడండి పిల్లరా, ఆయన ఆలోచనలకి మన ఆలోచనలకి ఎంత తేడా ఉందో, ఆయన పనులకి మన పనులకి ఎంత తేడా ఉందో, ఆయన క్రియలకి మన క్రియలకి ఎంత తేడా ఉందో ఆలోచిస్తున్నారా? మనిషి క్రియలు, మనిషి ఆలోచనలు అందుకనే అసలు తుచ్చమైనవి. అందుకని నీ ఆలోచన వంటివి కాదు నా ఆలోచనలు, నీ తలంపులు వంటివి కాదు నా తలంపులు. మన కొరకు ముందే ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా. మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? అది ఏమిటో తెలుసుకొని దాంట్లోకి వెళ్ళడం అంతే. బస్సు రెడీగా ఉంది నేను తీసుకెళ్ళడానికి, నువ్వు ముందు బస్సు ఎక్కడుంది, అది ఏ ప్రాంతంలో ఉంది, అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి ఏ సీట్లో కూర్చోవాలని తెలుసుకోవాలి కదా. అది కూడా తెలుసుకోవట్లేదు, డైరెక్ట్ నీ దగ్గరికి వచ్చి ఎక్కించుకెళ్ళిపోయిండాలిగా. హల్లెలూయా. మనుషులందరూ అలాగే ఆలోచిస్తున్నారు, నమ్ముకున్నాను కదా అంటే సరిపోతుందా? నీ క్రియలు ఎలా ఉన్నాయి? హల్లెలూయా. ప్రియులారా, ఒక్కసారి మిమ్మల్ని మీరు హృదయ పరిశీలన చేసుకోండి. ఎందుకంటే కీర్తన 14వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలిస్తున్నాడు, అంతరంగాలను పరిశోధించువాడై ఉన్నాడు. మరి ఆయన పరిశీలించకముందే నువ్వు పరిశీలించుకున్నావు అనుకో, ఆయనకి తీర్పు తీర్చకముందే నువ్వు నిన్ను జడ్జిమెంట్ చేసుకొని నువ్వు స్థిరపరచబడ్డావు అనుకో, ఆయన ప్రేమను ఆస్వాదించగలుగుతావు కదా, ఆయన సంతోషంలో పాలు పంపులు పొందుతావు కదా. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, ఒక మాట మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో మనుషులు చేసిన అనేక పాపాలకి ఆ రోజున దేవుడు ధర్మశాస్త్ర గ్రంథం ద్వారా కొన్ని నిబంధనలు విధించాడు. ఒక మేకను చంపితే నీకు ఇది పరిహరించబడుతుంది, కొన్ని ఎడ్లనిస్తే ఇది పోతుంది అని కొన్ని రూల్స్ పెట్టాడు. అదేంటంటే అక్కడ వారు అసలు పాపంలోకి రాకుండడానికి విధించిన కొన్ని ఆజ్ఞలు. కానీ ఎప్పటికీ కూడా మనుషులకు పాపము ఎడ్ల రక్తం నుంచి కానీ, కోడల రక్తం నుంచి కానీ, మేకల రక్తం నుంచి పోదు. పాపం పోవాలంటే పరిశుద్ధుల రక్తం కావాలి. మరి దేవుడు ఆత్మస్వరూపి కదా, ఆయన రక్తం ఎలా చెందించాలి? కాబట్టి కన్య మరియ ద్వారా ఈ లోకంలో ఆయన జన్మించి 33 సంవత్సరాలు కూడా ఆయన మనతో పాటు ఉండి మన అలవాట్లను తెచ్చుకొని ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చెందించాడు పిల్లలు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యంగా చెప్పవచ్చును. ఏప్రిల్ రాసిన పత్రిక 10:4లో ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపమును తీసివేయట అసాధ్యము. పిల్లరా, అందుకే ఇది అసాధ్యం, అది కాదు. మనం చాలాసార్లు అనుకుంటాం కదా, ఒక సిగరెట్ తాగేవాడు ఇంకో సిగరెట్ తాగేవాడు తింటుంటే మానే చెప్తే అది మానబడదు. అది ఒక మందు తాగేవాడు ఇంకో మందు తాగుతుంది, మందు మానేయడం జరుగుతుందా? పరిశుద్ధులైన రక్తం దేవుడు తన రక్తం చెందిస్తాడు, కానీ పాపం మానవాళి పాపం పోదు. అందుకే
దేవుడు పరలోకముని తన అద్వితీయ కుమారుని పంపించి తన రక్తం చిందించడం ద్వారా మనుషుల యొక్క పాపాలు తుడిచివేశాడు. తుడిచివేశాడని నువ్వు తెలుసుకోవాలి, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. తద్వారా దేవుని యొక్క మహిమను, కృపను, ప్రేమను ఆస్వాదించగలగాలి. హల్లెలూయా. వీళ్ళరా చాలా జాగ్రత్తగా మాటలు మనం పరిశీలన చేసుకోండి. మరి ఎందుకు మనం వెనకబడిపోతున్నాం? ఎందుకు? మన ఆయన భూమి మీదకి ఆశీర్వదించబడడానికి పంపించాడు. మనందరూ కూడా అభివృద్ధి చెందడానికి పంపించాడు. ఎందుకంటే ఆయన మనం ప్రేమిస్తున్నాడు. ఆయన యొక్క ఆస్తి మన స్వార్జితం కాదా? ఆయన స్వార్జితం మన ఆస్తి కాదా? ఇప్పుడు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి పిల్లలకు రాదా? మరి ఆ ఆస్తిని కానీ మీరు ఎందుకు ఆస్వాదించలేకపోతున్నారు? ఎందుకంటే మన దేవుడు ఐశ్వర్యవంతుడు కాదా? పాత నిబంధనలో ఎంతమంది ఐశ్వర్యవంతులు చేయలేదు ఆయన మాట చేత. ఎంతమంది చనిపోయిన వారు సైతం బతికించలేదు ఆయన మాట చేత. ఎంతమంది కుష్ఠరోగులు బాగు చేయలేదు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు బాగు చేయలేదు ఆయన మాట చేత. ఆయన ఒక మాట పలికితే మీ ఆశీర్వాదం అభివృద్ధి కాదా? మీరు అందరూ ఆశీర్వాదం నడిపించబడరా? మరి ఆయన మాట పలకాలని ఆయనతో మాట్లాడుతున్నారా? నిజముగా ఎంతమందికి దేవునితో మాట్లాడుతున్న అనుభవం ఈ రోజులో ఉంది? ఎంతమంది దేవునికి సమయాన్ని కేటాయించగలుగుతున్నారు? ఎంతమంది నిజముగా, ఈ మాట జ్ఞాపకం, నిజముగా దేవునికి మొరపెట్టగలుగుతున్నారు? ఎందుకంటే ఈ రోజులో నాకు తెలిసి చాలా మంది నామకార్థ క్రైస్తవులుగానే ఉన్నారు. ఈ లోక ఆచారాన్ని, వ్యవహారాలను పాటిస్తున్నారు, ఈ లోకానితో పాటు నడుస్తున్నారు. నిజ దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా చాలా మంది ఉండట్లేదు. వాళ్ళ ఆలోచనలు వ్యతిరేకంగానే ఉన్నాయి. పిల్లరా, ఈ మధ్యాహ్నకాల సమయంలో మిమ్మల్ని అందరూ కూడా ఒకసారి పరీక్షించుకోండి. నిజంగా నేను దేవునికి ప్రేమకు పాత్రుడై ఉన్నానా? ఆయనకు కృపకు పాత్రుడై ఉన్నానా? ఆయన చిత్రంలో నడుస్తున్నానా? ఏది ఆయన నుంచి నన్ను దూరపరుస్తుంది? నేను ఎందుకు ఆయనకు దూరంగా ఉండిపోతున్నాను? ఒకసారి మీరు కళ్ళు మూసుకొని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని 2 నిమిషాలు పరిశీలించు.